వందనాలు. 15 తారీఖు ఈ నెల 15 తారీఖు రెబెక్క ఇంట్లో ప్రేయర్ ఉంది. సభ్యులందరూ ప్రార్థనకి వెళ్ళాలి. వైజాగ్ మళ్ళీ చెప్తున్నారండి. మీరందరూ ట్రైన్కి వెళ్ళిపోతే బాగుంటాం. ట్రైన్ కార్కి వెళ్ళిపోతే కరెక్ట్ సమయంలో మీరందరూ ఏం చేయవచ్చు, అక్కడ మీటింగ్ రావచ్చు. ఎందుకని మీరందరూ గవర్నమెంట్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగైతే అందరు ఎవరెవరు వెళ్తున్నారని నాకు చెప్పండి. ఎందుకంటే చెప్తే మనకు వెళ్ళిన వాళ్ళకి అందరికి బోధన సిద్ధపరుస్తుంది. దాన్ని బట్టి సంఘటనలు అందరూ వెళ్ళాలి. మన పిల్లలు ఆడింటిని ప్రేయర్ బట్టి ఇస్తున్నారు. దాన్ని బట్టి మీరందరూ వెళ్ళాలి. దేవుడు అందరికీ దీవించిన సరే అండి. దేవుని వాక్యంలో మనం వెళ్తాం. ఈరోజు కీర్తన గురించి ఒక వాక్యం చదువుతున్నారు. 31 కీర్తన 31లో 19 వచనాన్ని ఈరోజు చదవడానికి కోరుతున్నాను. 31 19 కీర్తన. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. రాయబడిన వాక్యం సరిగా చూడాలి మీరు. ఆ వాక్యంలో 2 విషయాలు ఘనంగా రాయబడింది. ఒకటి నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. ఒకటి దాచి ఉంచిన మేలు. 2 నరుడు ఎదుటను నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. సిద్ధపరిచిన మేలు. 2 మాట. ఒకటి దాచి ఉంచిన మేలు. 2 నరుడు ఎదుట నీకు సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం. ఇది మీరు నేను చెప్పడానికి ఒక దేవుని బిడ్డల కోసం దేవుడు దాచి ఉంచిన మేలు ఉంది. 2 నీ కోసం సిద్ధపరిచిన మేలు. ఈ రోజుల్లో 2 నీ తల మీద వచ్చిన తల మీద ఆరాధన ముగించినప్పుడు ఏదైనా ఒక మేలు పొందకుండా దేవుడు నీ మీదకి ఆ దీవెనగా కుమ్మరించాడు. దాని గురించి పాత నిబంధనలో ఒక వాక్యం చదువుతున్నారండి. మొదటి సమూయేలు పుస్తకము 9వ అధ్యాయము 22వ వాక్యము మొదటి చదవండి. అయితే సమూయేలు సౌలును అతని పరివారును భోజనపు శాలని తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని మీకు అందరికీ తెలిసి సభల కోసం దేవుడు దాచి ఉంచినది, సిద్ధపరిచిన మేలు ఈ 9వ అధ్యాయం నుండి అది శ్రద్ధ కలిగి వినాలి. దాని ముందుకు కొన్ని విషయం చెప్పి నేను ముందుకు వెళ్తున్నారు. 9వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. 9వ అధ్యాయం 3వ వాక్యం. మొదటి పిలిచి ఎవరికి చెప్పారు? అది తండ్రి మాటకి ఈ తండ్రి మాటకి సభలు ఏమని చెప్పినప్పుడు పరివారాన్ని పట్టుకొని ఇప్పుడు తిరిగి మాట్లాడుతున్నారు. గాడికి ఎత్తగలగట్లే, గాడిలా మాట్లాడు. ఏదో గాడిదంటే నాకు తెలియదు. సభలు తండ్రి మాట విని ఏం చేశారు? తండ్రి మాట్లాడితే అది తిరిగి మాట్లాడతారు. ఎపిసిపత్రి 6వ అధ్యాయం 1వ వాక్యం ఏంటి రాయబడింది? చదవండి. మీరు
విషయంలో తెలియకపోరు అపోనండి చెప్తారు. ఒక బిడ్డ చెప్పిన బిడ్డలు నేనైతే నేనైతే అంటే తెలుసా అది కందులు నాలుగు మొత్తం ఏం చేసిన కారం వేసి వదిలిస్తాను. కందులు కారం వేయాలి, నోటికి కూడా కారం వేసే సూపర్. అరగంట వరకు మంట మంట వందపడిన సమయం వంగించండి, వంగించలేకపోతే నేను వంగించదు. సౌలు అటువంటి వాడు కాదు, సౌలు చెప్పిన మాట విని పనివాడులు పట్టుకొని ఎక్కడికే లేదు. పిల్లలు కాదండి, పిల్లల తల్లిదండ్రి మాటకి అవసరం లేదు. ఎందుకంటే ఆలయాన్ని సందర్శన చేయడానికి అని శక్తి వచ్చినట్టు అనుకున్నారు. పరిగెట్టిన ఆవులు ఏం చేయాలి, పరిగెట్టిన కొమ్ములు కట్టండి, ఆడిన కొమ్ములు కట్టండి. పరిగెట్టిన ఆవులు ఏం చేయాలి, ఆడిన కొమ్ములు కట్టితే సరిపోతుంది. ఈ పరిగెట్టిన కొమ్ము కూడా ఆడుతుంది, ఇదే కూడా పడిపోతుంది. నేను చెప్పిన మాట ఏంటంటే తల్లి తండ్రి నీ కోసము నీ కోసం చెప్పినప్పుడు విజేతగా లేదు. దానిలో వెతకడానికి సభలని ప్రయాణం చేశారు. ఒక్క రోజు కాదు, 2 రోజులు, 4 years, 4 దినాలు నాన్న చెప్పిన దానికి చెప్పిన మాట చెప్పితే ఏం చేయాలి, ముట్టరు. అవును కదా, నాకు చెప్పింది కాబట్టి నేనది అదే మాట. నాన్న చెప్తుంది కాబట్టి నేనే ముట్టలేదు. నాన్న చెప్పిన దానికి ఎవరి కోసం? నీ కోసం, నీ జీవితం వరకు. తల్లిదండ్రి నీ కోసం చెప్తున్నారు. సోదరు నిన్ను కొట్టినది తిట్టనిది నీ కోసమే. ఎందుకు నీ బాధపడడానికి, నీ సిద్ధపడడానికి, దేవుడు కుమారుడిగా మారడానికి. సౌలు దానికి వెతకడానికి తన పనివాళ్ళు పట్టుకొని ఏం చేశారు, ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినప్పుడు 4 రోజులు అయింది, 4 రోజులు అయింది అని నేను ఎలా చెప్తున్నానండి. అది 9 అధ్యాయంలో అది ఉంది. అప్పుడు మీకు అర్థం అవుతున్నారు. అది 9 అధ్యాయంలో ఏం చెప్పారంటే 9 అధ్యాయము 20 వరకు చూడండి. 20 3 దినముల కిందట అప్పుడు 3 దినములు, అప్పుడు 3 4 రోజులు అయింది. ఆ 4 రోజులు అయింది. ఏమైంది? అప్పుడు కుమారుడు పనివాడు ఏం చేస్తున్నారు, వెతుకుతున్నారు. ఇదే వర్షమా గాడికి వెతుకుతున్నారు, గాడిద వెతుకుతావా లేదా అని వెతుకుతున్నారు. వెతుకున్నది ఏమైందండి, ఇది చేతులున్నా ఆహారం ఆగిపోయింది, డబ్బు ఆగిపోయింది. వెతికి వెతికి 4 రోజులు అయినప్పుడు చేతులు ఆహారం ఆగిపోయింది, డబ్బు లేదు. అప్పుడు ఈ పనివాడు చెప్పిన ఒక మాట ఇవ్వండి. 8 వరకు చూడండి. 8 వచనం. వాడు సౌలుతో ఇంతకించుము, నా యొక్క పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పునట్టుకై దానిని ఆ దైవజనునికి ఇచ్చుననెను. ఇప్పుడు ప్రవక్తను ఆయన మనకి ఏం చెప్తున్నారండి, మార్గము చెప్పాడు. ఏం చెప్తున్నాడు? మార్గం
సౌలు దాసుడు పడివాడు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సంగతి దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగిన కనుక హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అడ్డద్రోవలు వెళ్ళిన వాడికి పిలిచి అతన్ని చెప్తున్నారు. అడ్డద్రోవలకి వెళ్ళిన వాళ్ళని పిలిచి ప్రధాన సభలోకి రావడానికి ఈ నష్టం, ఈ ఆడపోవడం, 5 చోట్ల తిరగడం, నీకు బాగిపోవడం, నీకు నాగం తీరిపోవడం. ఎందుకంటే అడ్డద్రోవలు తిరిగిన నీకు ప్రధాన సభలోనే నిలబడిన వారితో మాత్రమే ఎక్కడ కూర్చోచ్చు. భోజనాన్ని కూర్చొని కూర్చోకూడదు. అది ఇంకోసారి అదే చెప్పుతున్నారు. 14వ అధ్యాయం 7, 8, 10 చూడండి. 14వ అధ్యాయం 7 పిలువబడిన వారు భోజన పంక్తిని పీఠములు ఏర్పరచుకొనుట ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనాను ఇంటి మీదకు పిలిచినప్పుడు ఆగ్ర పీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడి కూర్చోకూడదు. కూర్చుంటే పిలువబడిన వాడు వచ్చినప్పుడు నీ ఏం చేయాలి? నిలవలసిన పరిస్థితి వస్తుంది. అది జరగకుండా నీ అక్కడ కూర్చోకూడదు. అంటే ఇక్కడ చూడండి, సమూయేలు చెబుతున్నారంటే 30 మందికి పిలిచిన చోటలకి పిలవకుండా త్రోవ తప్పిపోయి గాలికి ఎదిగిన వాడికి స్థితి జరుగుతుంట. ఇక్కడ బాబు దేవుడి వస్తువు దాచి ఉంచిన మేలు రావడానికి ఇలాంటి మీ జీవితంలో జరుగుతుంది. సమయ జీవితంలో దాన్ని జరిగినప్పుడు సమయం దాచి ఉంచిన మేలు తీసుకొని వస్తుంది. మనిషి కుమారుడు ఎదుట సిద్ధపరచిన అదండి 9, 23, 24 వాక్యం చూడండి. వచనకర్తతో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా వచనకర్త జబ్బన దాన్ని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఎట్లనెను, చూడము మనము కలుసుకున్న కాలముకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. నీ దగ్గరే దాచి ఉంచమని చెప్పిన ఆహారం తెచ్చరమ్మని చెప్పారు. Bring the meat I gave you, the portion I told you to set aside. సత్యజ్ఞానం మీకు అర్థమైంది. ఎవరికి అడిగింది? 23వ వాక్యం చూసి చూడండి. ప్రచారకర్తతో నేను నీ దగ్గర
నుంచోమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా ప్రచారకర్త జబ్బాను దాని మీద నున్న దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమస్త మనుష్యులు ఎదుట నీ కోసం దాచి ఉంచిన మేలు ఇది మర్చిపోకూడదు. ఈ రోజు దేవుడు సంగమా పిలవలేదు అతనికి పిలవకుండా స్థానం దొరికింది. అది కాక దాచి ఉంచిన మేలు ఈ రోజు సంగములారా దేవుడు నీ కోసం దేవుడు ముందుకయ్యాడు దాచి ఉన్నదే అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు దాన్ని జరుగుతుంది. అక్కడికి వెళ్ళడానికి ఈ సమస్య జరుగుతున్నది. అక్కడికి వెళ్ళడానికి ఈ వేదన జరుగుతున్నది. అక్కడికి వెళ్ళడానికి ఈ అవమానం జరుగుతున్నది. అక్కడికి వెళ్ళడానికి ఈ బాధ జరుగుతున్నది. ఓ జీవుల చోట్లకి ఈ భావాలని దేవుడు పొందాలి. నేను చెప్పిన మాట దేవుడి సంగతులకు అర్థమైనట్టు కదా. దేవునికి స్తోత్రం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి పీతర్ గారు చెప్పిన మాట మీకు అందరికీ తెలిసిన మొదటి పీతర్ 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఆ. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్ చెప్పండి. ఆయన నిన్ను గురించి చింతించిన కాబట్టి చిన్న యావచ్చు. నీ కోసమే దేవుడు చింత దేవుడికి చింత లేదు. నీ అన్ని విషయం చింతించినప్పుడు దేవుడు నీ గురించి చింతించు. అన్ని చింతలు మా ఎవరి మీద ఇవ్వాలి. దేవుడు రాసి ఉంచిన నెలలు తీసుకొని వస్తాడు. మొదటి కొద్ది 9 వాక్యము. మొదటి కొద్ది 9 వాక్యం. ఇందుని గురించి ఆ. దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఆ. ఏమి సిద్ధపరిచెనో ఆ. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు సిద్ధపరిచినది ఓ కంటికి కనబడలేదు. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఈ రోజు స్తోత్రం చెప్పు. కంటికి చెవికి వినబడలేదు. ఇది సమస్య లేదు. అది కంటికి వినబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. అటువంటి చోటకి ఆలోచన కూర్చున్నారు. ఈ రోజు దాచి ఉంచిన మేలు, దాచి ఉంచిన మేలు, నీ కోసం దాచి ఉంచిన మేలు ఉంది. అది కంటికి చెవికి వినబడలేదు. హల్లెలూయా. ఇది ఇప్పుడు ఏమంటే ఆడికేం తెలియదంటే అందరి మధ్య కూర్చోడానికి చూడు. ఏమి కడుపుని ఆహారం తెలియదు. సోదరు ఇది కాదు దేవుడి పద్ధతి. 10 అధ్యాయం మొదటి అధ్యాయం చూడండి. మొదటిసారి అప్పుడు సమయలు సమూయేలు తైలపు బుట్టి పట్టుకొని ఆ సౌలు తల మీద తైలం సోదరు చెప్పండి. తైలపు బుట్టి పట్టుకొని సమూయేలు తల మీద వేసి అభిషేకం చేశాడు. సోదరు ఇవన్నీ ఎందుకు జరిగిందంటే నీ యొక్క అభిషేకం ఇశ్రాయేలు రాజులుగా అభిషేకం చేయడానికి ఇది నీ అభిషేకం చేయడమే. అది నష్టం కలిగింది. సోదరు Praise the Lord. Praise the Lord. ఈయనకి భవిష్యత్తు గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. సోదరు ఇప్పుడు 4 రోజులుగా తినలేదు మనిషికి ఇంటికి దొరికింది కూర్చోడానికి స్థలం దొరికింది. అది కాక ఇశ్రాయేలు భవిష్యత్తు వరకు ఒక అభిషేకం చేశాడు. ఈ రోజు ఎవరి మీదకో ఒక అభిషేకం చేయబట్టు ఆమె తైలపు బుట్టిని మీదకి పెట్టాడు. రాబోయే దినాలు జరగడానికి ఒక అభిషేకం. సోదరుడు
నాకు శక్తి దేవుడు ఇచ్చింది. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అభిషేకించారు. 45 కీర్తనలు 7వ వాక్యం చదవండి. 45 కీర్తనలు 7వ వాక్యం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నావు. నేనేం చేశాను? ఆనంద తైలంతో అభిషేకించారు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశారు? ఆనంద తైలంతో ఎవరికి? యేసుని. మనం ఎవరు పక్కన ఒకటి అదే చదివినప్పుడు నేను నేర్పించేది. ఆనంద తైలంతో ఏం చేశారు? యేసుక్రీస్తుకి ఆనంద తైలంతో ఎందుకు? అది అలానే కుటుంబంలో మొత్తం పాపభారం ఆయన మోసినప్పుడు కుంగిపోకుండా పడిపోకుండా ముందుకు దేవుడు చేశారు. నిన్ను దేవుడు అభిషేకం చేసింది. ఎందుకంటే ఈ అభిషేకం దేవుడు దాటిపోవచ్చు. ఈ అభిషేకం నిరాశ మారిపోవచ్చు. అభిషేకం జయించిపోకూడదు. అభిషేకం పోగొడిపోకూడదు. ఈ రోజు నీకు అభిషేకం ఎన్ని వేదన వచ్చిన కానీ దానికి భరించడానికి ఉన్న శక్తి దేవుడు ఇచ్చిన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఒకటి నేను చెప్పినది నీ కోసం దాచి ఉంచిన మనిషి సిద్ధపరచడం లేదు. ఇది గొప్పది. మన దగ్గరండి యోహాను సువార్త 21వ అధ్యాయం 5-6 వాక్యం చదవండి. యేసు పిల్లలారా భోజనములకు మీ యొద్ద ఏమి ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన తోనే కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకు ఆమె చెప్పడానికి నేను చెప్పానంటే నీకు తర్వాత అర్థమవుతుంది. స్తోత్రం కలిగి ఆమె చెప్పండి. యేసు చనిపోయారు అని ఎరిగి శిష్యులు పీతరు గారు చాప పట్టుకోవడానికి వెళ్ళిపోయినది మంచిదా లేదా? నేను అనుకున్నాను మంచిది అనుకున్నాను. దేశానికి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఏదో వద్దని చెప్పినది అది తిరిగి పట్టుకొని వెళ్ళారు. బాగా ఓడ అని విడిచిపెట్టారు. ఇప్పుడు యేసు ఎత్తుపోయినప్పుడు ఏమైంది? అప్పుడే అర్థమైంది. ఏసై ఉంటే వాళ్ళ అవసరం లేదు. ఏసై ఉంటే ఓడ అక్కర్లేదు. ఏసై లేకపోతే రెండు అవసరం. కానీ ఇతరులు ఏం చేశారు? చాప పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం పేరు తిరిగి
వల వేసేది ఎందుకు తప్పింది? సముద్రం దేవుడు జరిగినదా? వల మీదరా, ఓడ మీదరా, సముద్రం కాదే, వల మీదే, ఓడ మీదే, సముద్రం నాదే, అదిలో చాప కూడా నాదే. రాత్రి అంతా ప్రయాసపడారు, ఒక చేప కూడా అప్పుడు దేవుడు చెప్పాడు, నీ ఎక్కడ వల వేయమని, కుడి పక్కన ఏం చేయాలి, వల వేయమని చెప్పినప్పుడు మీతో ఏం చేసింది? ఎప్పుడు వేసేది? ఆయన మాట ఎప్పుడు ఆ సమయం తేవాలి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని సూర్యోదయం అవుతుండగా యేసు ధరణి నిలిచాను. సోదరు సమయం దాదా వాక్యంలో అంటున్నాడు. 4వ అధ్యాయంలో సూర్యోదయం. సోదరు రాత్రి దొరలేని వాడికి హలో అలమైన వాడు అదగా కూర్చోకూడదు. కొన్ని రాత్రి గతించిపోయారు అనుకొని నిరాశ పట్టుకొని నీ కూర్చుంటావా? ఒక సూర్యుడు నేను ఎవరికి చెప్తున్నాను? కొన్ని రాత్రి నీ గారు కలిశారు, వీళ్ళు జరగదు. కొన్ని రాత్రి నీ వయస్సు చాపదక్కలు ఒక సూర్యుడు నీకున్నాడు. వాళ్ళ రాత్రి అయిపోయింది, ఇప్పుడు వరకు నాకు నీకు ఏం దొరకలేదు. సూర్యోదయం వస్తున్నారు. అందుకని 28 చదవదు. యాకోబు నాన్నకి బాణపై వేరే న్యూస్ అక్కడికి వచ్చినప్పుడు సూర్యుడు అస్తమించి 32వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ పెరియా వచ్చినప్పుడు సూర్యుడు దిగించాడు. ఈరోజు చంద్రబిడ్డ చెప్పినది కొన్ని అస్తమించారు అనుకొని నిరాశపడకూడదు. జీవితం అస్తమించలేదు, ఈ జీవితం అస్తమించలేదు. ఈ రాత్రి సూర్యుడు తీసిందా ఆ మాట ఎంబసస్ చేసి చెప్పడానికి ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొన్ని రాత్రి అన్ని బాగా ఒక్క చెప్పకూడదు. మొత్తం పరిస్థితి కానీ పగలు సూర్యుడు దిగిన ప్రేమానికి రెండు సూర్యుడు ఒకే సమయం కలిసినప్పుడు వాళ్ళ నింపారు. ఒక సూర్యుడు ఆలోచన చూసినప్పుడు ఈ సూర్యుడైన ఆ రెండు సూర్యుడు కలిసినప్పుడు కఠినమైన
అగ్నియు కనబడెను. లేదు నిప్పులను కాల్చబడిన నిప్పులను కాల్చబడిన సోదరం. ఎందుకంటే నిప్పులు అక్కడ కాల్చినప్పుడు నీకోసం మన మాత్రం కాదురా, నీ ఓడికున్నది కూడా దేవుడు రాత్రి అంతా ప్రయాసపడి నీటిలో ప్రయాసపడి సముద్రంలో నీ శరీరం మొత్తం చల్లి చల్లి చల్లిగా చేయడానికి చాలా మంది జీవితంలో సమస్యల వల్ల ఆ చల్లని పడిపోయి కానీ నీ శరీరం వేడి చేయడానికి నిప్పులు నీకోసము చేప రొట్టి సిద్ధపరిచిన వెనక్కి వెళ్ళిపోవడం మంచిదైంది. వెనక్కి వెళ్ళిపోయే కాబట్టి దేవుడి నుంచి వంట తినచ్చు. ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగారు. వారు కాల్చిన చేప ముక్కను కాల్చిన చేప ముక్క ఇక్కడ చూడండి 21:9 కాల్చిన చేపలను రొట్టి ముక్కగా నీ ఇచ్చినప్పుడు ముక్క, నేను ఇచ్చినప్పుడు ఫుల్. దేవుడు నీ కోసం దాచి ఉంచినది తెలుసుకో. నీ దేవునికి ఇచ్చినది ముక్క ఇచ్చినప్పుడు దేవుడు తన పిల్లలకి ముక్క దాచినది ఈరోజు మనిషి బాగుపడుతున్నప్పుడు నీ కోసం సిద్ధపరిచిన మొక్క కాక అందరికీ అప్పుడు ఒకసారి అడగచ్చు కదా నువ్వు మనం రాత్రి అంతా ఒక చాప కూడా దొరకలేదు. ఇప్పుడు మనం నీ చెప్పిన మాట విన్నప్పుడు విస్తారమైన చాప 153 దొరికింది. నీకెక్కడ దొరికింది? ఇది నీకు ఒక పాట తీర్పించడానికి. అందుకని సీమోనికి దేవుడు పిలిచాడు, యోహన్నాను కుమారుడైన సీమోనే, మీరన్నింటికంటే ఆమె చూడండి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, దీనికంటే నీవు ఎక్కువగా నన్ను ప్రేమించు. ఎలా పిలవాలి? క్రియను బట్టి పిలుస్తాం. అన్నది కూడా ముందుకు స్టార్ట్ అవుతుంది. మూడుసారి నన్ను ఎరుగనని చెప్పు, నన్ను విడిచిపట్టి వెళ్ళిపోయారా, వచ్చి తింటున్నా. మనిషి ఆయన కాబట్టి మనమే చేస్తాడు. చేసిన క్రియను బట్టి పిలుస్తామన్నమ్మా. ఆడవాళ్ళైతే నూడల్స్ మొత్తం బయటకు వస్తుంది. ఒకటి పట్టుకుంటే 10 సంవత్సరం ముందు
మగపిల్లలు అయితే ఇల్లు చెప్ప చూడరా కిందకే ఉంది కన్నమండగా ఆవిడ పోతుంది ఈడంటే కాదు నూడల్స్ ఒకటి చిత్తుంది అనుకో ఒకటి 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 మొత్తం మహారాష్ట్ర ఇడియప్పం ఇడియప్పం ఒకటి పట్టుకుంటూ పోతుంది యేసు పిలిచినది యోహన్నాను కుమారుడైన వీటికంటే నన్ను నీ విడిచిపెట్టి వెళ్ళారు కదా నన్ను నీవే చేశారు విడిచిపెట్టి వెళ్ళారు కదా దానికంటే ఏది 183 కదిలిపోయింది దేవుని అంటే నువ్వు వెళ్ళలేదు రాత్రి పరిస్థితి ఒక్క చేప కూడా దొరకలేదు నేనుంటే నీ ఓడ వెళ్ళిపోతుంది నేనుంటే నీ ఎందుకు 183 చేప ఇచ్చారు ఏడుగురు ఎందరెందరే చెప్పబడుతున్నారు ఏడుగురు సోదరు ఒకటి చాప ఇచ్చాడు కడుపుకి సిద్ధపరిచాడు 3 ఈ చేప అమ్మేసి నీ అప్పులు బాధలన్నీ ఏం చేయాలి అక్కడ కూడా దేవుడు సిద్ధపరిచాడు ఒకటి నీ వల సముద్రంలో చేప నీకు సిద్ధపరచు 2 నీకు ఆహారం సిద్ధపరచు 3 ఈ చేప అమ్మి నీ కుటుంబస్తులతో పోషించడానికి నేను సిద్ధపరచినది నీవు తలంచుకున్న విధం కాదు నా తలం నా తలపు నేను ఇప్పుడు రేపటి వరకు నేను సిద్ధపరచినది చదివిన వాక్యం ఏం చెప్తున్నారే నీ దాచి ఉందినా మేలు నన్ను ఎదుట సిద్ధపరిచిన సోదరుడు 23వ వాక్యము కీర్తన 23 5వ వాక్యం సోదరుడు చెప్పండి నీ శత్రు ఎంత పెరుగుతుందో శత్రు పెరిగితే నీ బలం పెరుగుతుంది శత్రు ఒకటే ఉంది బలం చిన్నది తర్వాత ఆ కీర్తన చూరి చదివినప్పుడు ఏంటి చదువుతున్నారు మీకు తెలుసా చెల్లదు క్షేమ యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు లక్షరాది
వచ్చి ఈ యవ్వనము కొత్తగా చుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. చూడండి 27 కీర్తనం 13వ వాక్యం. నేను చెప్పడం నేనే చెప్పవచ్చు. 27 కీర్తన 13వ వాక్యం. చదవు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకము నాకు నేనేడలా నేనేమవుదును. సజీవుల దేశంలో నీ సిద్ధపరచిన మేలు పైనున్న మేలు కిందనున్న మేలు ఎనకనున్న మేలు నోటినున్న మేలు రామపత్రిక 8:28 సమర్థం లేదు. సమయమైన కనుక దేవుడు స్తోత్రం. 31 కీర్తన 19వ వాక్యం. నీ భయభక్తి కలిగిన వారి నిమిత్తం మేలు దాచి ఉన్నారు. భయభక్తి కలిగిన వారు నీ నిమిత్తం నీ చెప్పదు నీ నిమిత్తం అలాగే నా నిమిత్తం అలాగే చెప్పాలి. నా నిమిత్తం నీ ఏం చేస్తున్నా యేసు నామములో ఆ వాక్యం మొత్తం కారణీకి వచ్చిన దేవుడి బిడ్డల నిమిత్తం దేవుడి బిడ్డల నిమిత్తం ఆయన సంఘముల నిమిత్తం జీవించిన యేసు నామములో నీ బిడ్డలు తీరాలి. కొందరు కనబడినట్టుగా దేవుడు కానీ యేసు ప్రార్థన చేసి సమయం లేదు అందుకు నా ప్రార్థన మళ్ళీ చెప్పడం ప్రసంగ శాస్త్రం కాకపోతే యేసు ప్రార్థన యేసు ప్రార్థన ప్రభు వారు కనబడినట్లని ఈ ప్రార్థన వారేం చేయాలి కనబడినట్లని అలా కనబడిన వారు విశ్వసించినట్టుగా చెప్పండి. కనుమూయలు ప్రార్థన చేయబోతున్నారు. దేవుడు చెప్పండి దేవా నా కోసం సిద్ధపరచిన మేలు నా నిమిత్తం దేవుడు విడుదల నిమిత్తము దేవుడు చేసి సిద్ధపరచుకున్న మేలు మనుషుల ఎదుట అందరు కనబడినట్టుగా కొన్ని మేలు దేవుడు సిద్ధపరచుకున్నారు. దేవా ఈ రోజు మీద వాక్య నా జీవితంలో విడుదల చేయండి. ఈ రోజు మీద వాక్య నా జీవితంలో ఆశీర్వాదం నేను 2 రోజులు 3 రోజులు ముందుకు కొందరు
వాడు ఎదుట నాకు అలాగే చెప్పు మన దేవుడు నీతో అడిగారు నీ ఏం చేశారు నీ అన్ని చేశారు నీ ఏం చేశారు ఇంటి కోసం ఏం చేశారు అలాగే అడిగిన వాడు ఎదుట నీ ఎదుట దాచి ఉంచిన మీద చెయ్యమని దేవుడు పరిశుద్ధమైన తండ్రి వందనాలు వాక్యమందరికి దేవుడు తగిలిన స్తోత్రం ఆ మేలుదైతే నీ బిడ్డలు తీసుకొని వచ్చిన స్తోత్రం ఇతరుల మనుషులు ఎదుట సిద్ధపరిచిన మీరు కనబడాలి స్తోత్రం దాచి ఉంచిన మేలు ఇప్పుడు కలిగిన సమస్య మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి స్తోత్రం వాక్యతో ఇద్దరితో నాతో మాట్లాడేస్తాం యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం అందరం లెగించి నిలబడదాం, ఒక పాట పాడదాం. ఆ సమయంలో మనం మల్లేశ్వరం ఒక పాట పాడి, మల్లేశ్వరం గారు ఒక పాట పాడండి.